Hello friends, once again welcome back to the GAN Simplify YouTube channel. ఈ వీడియోలో పారాలింపిక్స్ అంటే ఏంటి, వీటిని ఎప్పుడు ఎక్కడ ఎవరు స్టార్ట్ చేశారు, అదేవిధంగా పారాలింపిక్స్ మరియు ఒలింపిక్స్ మధ్య తేడా ఏంటి, ఈ పారాలింపిక్స్లో ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ముందుగా పారాలింపిక్స్ అంటే అంతర్జాతీయంగా శారీరక అంగవైకల్యం కలిగినటువంటి క్రీడాకారుల మధ్య నిర్వహించేటువంటి అంతర్జాతీయ క్రీడగా చెప్పుకోవచ్చు. ఇది ఒలింపిక్స్ లాగానే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి సమ్మర్ మరియు వింటర్ పారాలింపిక్స్ అంటూ ఆల్టర్నేటివ్గా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్ మధ్య తేడా చూసినట్టయితే ఒలింపిక్స్లో శారీరకంగా ఏ లోపం లేని వారైతే పాల్గొంటారు. అదేవిధంగా పారాలింపిక్స్లో శారీరక అంగవైకల్యం కలిగినటువంటి క్రీడాకారులంతా ఈ పారాలింపిక్స్లో పాల్గొంటారు. ఈ పారాలింపిక్స్లో ప్రతి క్రీడలో ఉత్తమ ప్రదర్శన చేసినట్టయితే ఫస్ట్ ప్లేస్లో వచ్చిన వారికి గోల్డ్ మెడల్, సెకండ్ ప్లేస్ వచ్చిన వారికి సిల్వర్ మెడల్ మరియు థర్డ్ ప్లేస్లో వచ్చిన వారికి బ్రాంజ్ మెడల్స్తో ఈ పారాలింపిక్స్లో సత్కరిస్తారు. ఈ పారాలింపిక్స్కి సంబంధించి హిస్టరీ చూసినట్టయితే 1939 నుంచి 1945 వరకు జరిగినటువంటి వరల్డ్ వార్ 2లో గాయపడినటువంటి సర్వీస్ పర్సనల్ అందరూ 1944లో డాక్టర్ లుడ్విన్ గుట్మన్ స్టోక్ మాండవిల్లే హాస్పిటల్లో స్పైనల్ ఇంజురీస్ సెంటర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ ఈయన ఆధ్వర్యంలో ఆ వరల్డ్ వార్ 2లో గాయపడినటువంటి సర్వీస్ పర్సనల్స్ అడ్మిట్ అవ్వగా ఆ యుద్ధం ద్వారా వారికి సంభవించినటువంటి పారాప్లీజియాని వారికి సమస్యగా ఉండకూడదని చెప్పేసి 1948లో ఫస్ట్ కాంపిటీషన్ అయితే వీల్చైర్ అథ్లెట్స్ మధ్య నిర్వహించడం అయితే జరిగింది. వాటినే స్టాక్ మాండవిల్లే గేమ్స్ అని చెప్పొచ్చు. వీటినే మనం ఇప్పుడు పారా ఒలింపిక్స్గా పిలుచుకుంటున్నాం. ఇక్కడ మనం ఫాదర్ ఆఫ్ పారాలింపిక్స్ చూసినట్టయితే ఈయనను డాక్టర్ లుడ్విన్ గుట్మన్గా చెప్పుకోవచ్చు. ఈయన జర్మన్ న్యూరాలజిస్ట్ కూడాను. ఈ పారాలింపిక్స్ ముఖ్య ఉద్దేశం చూసినట్టయితే పారాప్లీజియాతో సతమతం అవుతున్నటువంటి వరల్డ్ వార్ 2 వెటరన్స్ ఎవరైతే యుద్ధంలో పాల్గొని గాయాల పాలయ్యారో వారి యొక్క మనోభావాలను బలోపేతం చేయడానికి తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంతో ఈరోజు మనం ఈ పారాలింపిక్స్ అయితే నిర్వహిస్తున్నాం. ఈ పారాలింపిక్స్ మొదటగా 1960లో ఇటలీలోని రోమ్ నగరంలో 23 కంట్రీల నుంచి వచ్చినటువంటి 400 అథ్లెట్స్ మధ్య అయితే నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఈ పారాలింపిక్స్లో అనేక కంట్రీస్ అయితే భాగం తీసుకోవడం జరిగింది. ఈ పారాలింపిక్స్కి సంబంధించి ఫస్ట్ ఎడిషన్ అనేది 1960లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 2024 ప్యారిస్ పారాలింపిక్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని మనం 17th పారాలింపిక్స్గా చెప్పుకోవచ్చు. ఈ 64 ఇయర్స్లో 17 టైమ్స్ అయితే పారాలింపిక్స్ అయితే నిర్వహించడం జరిగింది. పారా ఒలింపిక్స్లో మన ఇండియా యొక్క ప్రారంభం చూసినట్టయితే ఇది ముందుగా 1968లో అయితే భాగస్వామ్యం తీసుకుంది. ఆ తర్వాత 1972 సమ్మర్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి ఒక గోల్డ్ మెడల్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ ఒక్క గోల్డ్ మెడల్ కూడా స్విమ్మింగ్లోనే రావడం విశేషం. దాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మురళీకాంత్ పేట్కర్. ఈయన ఫస్ట్ ఇండియాస్ పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన ఇండియా దగ్గర 31 పారాలింపిక్ మెడల్స్ ఉన్నాయి. అందులో 9 గోల్డ్, 12 సిల్వర్, 10 బ్రాంజ్ మెడల్స్. ఇండియా 1972లో పార్టిసిపేట్ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల 1984 వరకు ఈ పారాలింపిక్స్లో అయితే పార్టిసిపేట్ చేయలేదు. 1984 నుంచి మళ్ళీ పార్టిసిపేట్ అయితే చేయడం జరిగింది. 1972 నుంచి 2020 టోక్యో పారాలింపిక్స్ వరకు చూసినట్టయితే లాస్ట్ జరిగినటువంటి టోక్యో పారాలింపిక్స్ ఇండియా యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టోక్యో పారాలింపిక్స్లో 24th ప్లేస్ అయితే రావడం జరిగింది. 2020 టోక్యో పారాలింపిక్స్లో 162 దేశాలు మరియు 2 ఇతర కమిటీలు అయితే పార్టిసిపేట్ చేశాయి. అందులో ఇండియా ప్లేస్ 24. ఈ టోక్యో పారాలింపిక్స్లో మనం 54 అథ్లీట్స్ని అయితే పంపడం జరిగింది. అందులో 40 మెన్ అండ్ 14 ఉమెన్గా చెప్పుకోవచ్చు. ఈ 2020 టోక్యో పారా ఒలింపిక్స్ కంటే ముందు మన దగ్గర ఓన్లీ 12 మెడల్స్ అయితే ఉన్నాయి.
ఈ టోక్యో పారాలింపిక్స్ ద్వారా మనం 19 మెడల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మన దగ్గర ఇప్పుడు పారా ఒలింపిక్స్లో 31 మెడల్స్ అయితే ఉన్నాయి. ఇండియా యొక్క ర్యాంక్ ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీలో చూసినట్టయితే 57th ర్యాంక్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండియా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వింటర్ పారాలింపిక్స్లో అయితే పార్టిసిపేట్ చేయలేదు. సమ్మర్ పారాలింపిక్స్ 1972 నుంచి 2020 వరకు ఏ ఇయర్లో ఎన్ని మెడల్స్ వచ్చాయని చూసుకున్నట్టయితే 1972లో ఒక మెడల్, 1984లో 4 మెడల్స్, 2014లో 2 మెడల్స్, 2012లో 1 మెడల్, 2016లో 4 మెడల్స్ అండ్ 2020లో 19 మెడల్స్. ఈ అన్ని మెడల్స్ ఏ క్రీడల్లో ఏ మెడల్ వచ్చిందనేది చూసినట్టయితే అథ్లెటిక్స్లో 4 గోల్డ్, 9 సిల్వర్, 5 బ్రాంజ్, టోటల్ 18 మెడల్స్. షూటింగ్లో 2 గోల్డ్, 1 సిల్వర్, 2 బ్రాంజ్, టోటల్ 5 మెడల్స్. బ్యాడ్మింటన్లో 2 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్, టోటల్ 4 మెడల్. స్విమ్మింగ్లో 1 గోల్డ్ మెడల్, అది కూడా మురళీకాంత్ పేట్కర్ 1972లో పారా ఒలింపిక్లో మొట్టమొదటి గోల్డ్ మెడలిస్ట్గా చెప్పుకోవచ్చు. ఈయన లైఫ్ స్టోరీకి సంబంధించి ఒక మూవీ అయితే రావడం జరిగింది, అది చందు ఛాంపియన్గా చెప్పుకోవచ్చు. ఇది హిందీలో ఉంది, మేబీ ఇది తెలుగులో డబ్డ్ అయి ఉండొచ్చు. ఈ మురళీకాంత్ పేట్కర్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ మూవీలో లభిస్తుంది. నెక్స్ట్ టేబుల్ టెన్నిస్లో ఒక సిల్వర్, టోటల్ 1 సిల్వర్. ఆర్చరీలో ఒక బ్రాంజ్ అండ్ పవర్ లిఫ్టింగ్లో ఒక బ్రాంజ్, టోటల్ 9 గోల్డ్, 12 సిల్వర్, 10 బ్రాంజ్ మెడల్స్తో 31 మెడల్స్తో మనం ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ 57th పొజిషన్లో అయితే మనం ఉన్నాం. ఈ పారాలింపిక్స్ ఆర్గనైజ్ చేసేటువంటి గవర్నింగ్ బాడీ చూసినట్టయితే దానిని ఐపీసీ ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీగా చెప్పుకోవచ్చు. దీనిని 22 సెప్టెంబర్ 1989లో ఫామ్ చేయడం అయితే జరిగింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి జర్మనీలో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీలో 183 దేశాల సభ్యత్వం కలిగి ఉంది. 183 నేషనల్ పారాలింపిక్ కమిటీస్ అయితే ఉన్నాయి. ఇండియా కూడా ఇందులో ఒక భాగం. ఈ ఐపీసీకి సంబంధించి అఫీషియల్ లాంగ్వేజెస్ చూసినట్టయితే ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మనీ అండ్ ఏ దేశం అయితే ఒలింపిక్స్ నిర్వహిస్తుందో ఆ దేశానికి సంబంధించిన లాంగ్వేజ్ ఆ ఒలింపిక్ ఇయర్ గాను తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ఐపీసీని ముందుగా ఐసీసీ అని పిలవడం జరిగింది. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ. ఇది ఒక వరల్డ్ స్పోర్ట్ ఆర్గనైజేషన్. వరల్డ్లో ఉన్నటువంటి డిసేబుల్డ్స్, అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తుల మధ్య నిర్వహించే ఒక స్పోర్ట్ ఆర్గనైజేషన్గా చెప్పుకోవచ్చు. దీనినే మనం ఇప్పుడు ఐపీసీగా పిలుస్తున్నాం, ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీగా. దీని ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి ఆండ్రూ పార్సన్స్. ఈ 17th ఎడిషన్ పారాలింపిక్స్ అనేటివి ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో నిర్వహించబోతున్నారు. వీటికి సంబంధించి 28 ఆగస్ట్ 2024లో ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది. అదేవిధంగా ఇది 12 రోజుల పాటు జరగబోయే అంతర్జాతీయ క్రీడగా చెప్పుకోవచ్చు. క్లోజింగ్ సెరమనీ వచ్చేసి 18 సెప్టెంబర్ 2024. ఇందులో 22 స్పోర్ట్స్ గాను 549 ఈవెంట్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ పారాలింపిక్స్ మోటో వచ్చేసి గేమ్స్ వైడ్ ఓపెన్. ఇదే సేమ్ మోటో మనం ఒలింపిక్స్లో కూడా చూసుకోవచ్చు. ఇకపోతే ఈ పారాలింపిక్స్లో పాల్గొనే దేశాల సంఖ్య చూసినట్టయితే 170గా చెప్పుకోవచ్చు. ఇందులో ఇండియా కూడా ఒక భాగం. అదేవిధంగా ఈ 170 దేశాలతో పాటు కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఇందులో పాల్గొనబోతున్నాయి. అవి ఎన్పిఏ, న్యూట్రల్ పారా ఒలింపిక్ అథ్లీట్ అండ్ రెఫ్యూజీ టీమ్. ఇక్కడ ఎన్పిఏ న్యూట్రల్ పారా ఒలింపిక్ అథ్లీట్ చూసినట్టయితే 2022లో స్టార్ట్ అయినటువంటి రష్యా యుక్రెయిన్ వార్ ద్వారా రష్యా మరియు బెలారూస్కి సంబంధించినటువంటి అథ్లీట్స్ ఎవరైతే ఉన్నారో వారి దేశ జెండాతో కాకుండా ఒక వైట్ ఫ్లాగ్ తీసుకొని దానిపై ఎన్పిఏ అనే లెటర్స్ అనేటివి బ్లాక్ కలర్లో రాసుకొని వారి టీంని రిప్రజెంట్ చేస్తూ ఈ పారాలింపిక్లో అయితే పాల్గొనబోతున్నారు. వీరినే మనం న్యూట్రల్ పారాలింపిక్ అథ్లీట్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెఫ్యూజీ టీం అంటే అంతర్జాతీయంగా వలసపోయినటువంటి క్రీడాకారుల టీం. వీటికి గాను మనం
ఇండియా నుంచి 84 అథ్లీట్స్ని అయితే పంపడం జరుగుతుంది. వీరు 12 స్పోర్ట్స్లలో పాల్గొనబోతున్నారు. ఇందులో 52 మెన్ మరియు 32 ఉమెన్గా చెప్పుకోవచ్చు. ఇందులో అత్యధికంగా అథ్లీట్స్ని చూసినట్టయితే 38 మెంబర్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. అదేవిధంగా ఈ 84 మెంబర్స్తో పాటు మన ఇండియన్ కంటింజెంట్లో 95 అఫీషియల్స్ అయితే ప్యారిస్ వెళ్ళబోతున్నారు. ఇందులో 77 టీమ్ అఫీషియల్స్ కాగా మిగతా 7 to 9 మెంబర్స్ మెడికల్ టీమ్గా చెప్పుకోవచ్చు. మన ఇండియా నుంచి టోటల్ 179 మెంబర్స్ ఇండియన్ కంటింజెంట్ అయితే ప్యారిస్ వెళ్ళబోతుంది. ఇకపోతే అన్ని దేశాల నుండి 4,000కు పైగా పారా అథ్లీట్స్ అయితే ఈ ప్యారిస్ పారాలింపిక్స్లో కంపీట్ చేయబోతున్నారు. మనం లాస్ట్ ఒలింపిక్స్తో పోల్చుకుంటే ఈసారి 30 అథ్లీట్స్ని ఎక్కువగా పంపుతున్నాం. సో మెడల్స్ కూడా ఎక్కువ మొత్తంలో రావాలని ఆశిద్దాం. అదేవిధంగా ఈ పారాలింపిక్స్కి సంబంధించి సమ్మర్ మరియు వింటర్ పారాలింపిక్స్ చూసినట్టయితే 2020లో టోక్యోలో జరిగినటువంటి సమ్మర్ ఒలింపిక్స్ మరియు ఇప్పుడు జరగబోతున్నటువంటి ప్యారిస్ 2024 పారాలింపిక్స్, అదేవిధంగా 2028లో లాస్ ఏంజల్స్ అమెరికాలో మరో సమ్మర్ పారాలింపిక్స్ జరగబోతున్నాయి. ఇకపోతే వింటర్ పారాలింపిక్స్ చూసినట్టయితే 2022 బీజింగ్లో, చైనాలోని బీజింగ్లో జరిగినటువంటి వింటర్ పారాలింపిక్స్. నెక్స్ట్ పారాలింపిక్స్ వచ్చేసి కోటినాలోని మిలానోలో 2026లో జరగబోతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నుండి మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్స్ అడగబోతున్నాను. సో వాటి ఆన్సర్ అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎవరు ఈ పారాలింపిక్స్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ అయితే తీసుకురావడం జరిగింది? ఆయన పేరు మరియు అదే స్పోర్ట్ అనేది మెన్షన్ చేయండి. అదేవిధంగా ఇండియా ఎప్పుడు ఈ పారాలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది? ఆ ఇయర్ కింద మెన్షన్ చేయండి. ప్రస్తుతం ఇండియా దగ్గర ఎన్ని మెడల్స్ ఉన్నాయి? అందులో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ డిస్ట్రిబ్యూషన్ కూడా కింద ఇవ్వండి. ఇందులో ఫ్లాగ్ బేరర్స్గా ఓపెనింగ్ సెరమనీకి సంబంధించి సుమిత్ అంటిల్ మరియు భాగ్యశ్రీ జాదవ్ గారు ఈ ఫ్లాగ్ బేరర్స్గా చెప్పుకోవచ్చు. మస్కట్ వచ్చేసి ద ఫ్రీ, సేమ్ మన ప్యారిస్ ఒలింపిక్స్ 2024కి గాను ఉన్నటువంటి మస్కట్ని దీనికి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ 84 అథ్లీట్స్లలో మన తెలంగాణ నుంచి దీప్తి జీవాంజీ ఉమెన్స్ 400 మీటర్స్లో పాల్గొనబోతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి రవి రొంగాలి మెన్స్ షాట్పుట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మరి అదేవిధంగా సేమ్ ఆంధ్రప్రదేశ్ నుంచే నారాయణ కొంగనపల్లె పారా రోయింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and hit the bell icon button. Thank you.